హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్స్ ముఠా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి రోజుకో విషయం బయటకొస్తోంది. ఈ డ్రగ్స్ ముఠా విద్యార్థులు సాఫ్ట్వేర్ సిబ్బందిని టార్గెట్ చేసినట్లుగా విచారణలో బయటపడింది. స్కూల్ విద్యార్థులు కూడా మత్తులో జోగుతున్న విషయం వెల్లడైంది. మత్తు ముఠా ప్రధానంగా విద్యార్థుల్ని టార్గెట్ చేయడం తల్లిదండ్రుల్లో అలజడి రేపుతోంది. దీంతో నష్ట నివారణ చర్యల మీద దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. స్కూల్ కాలేజ్ విద్యార్థుల్ని డ్రగ్స్ కి బానిసల్ని చేయడానికి ముందుగా వాళ్లకు ఉచితంగా మత్తు పదార్థాలు అందించేది ఈ ముఠా. 29 ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు 16 స్కూళ్లలోని 9, 10వ తరగతి విద్యార్థులకు డ్రగ్స్ అందజేస్తున్నట్లుగా తేలింది. ఏడాదిగా సాగుతున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ నెల 14న డ్రగ్స్ పై 83 పాఠశాలల యాజమాన్యాలతో అధికారులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. డ్రగ్ మాఫియా విద్యార్థులను టార్గెట్ చేయడంపై తెలంగాణ డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో స్కూల్ యాజమాన్యాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ మాఫియా వ్యవహారంలో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలను అప్రమత్తం చేస్తామని కడియం తెలిపారు. ప్రభుత్వ పరంగా డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు స్కూళ్లలో డ్రగ్స్ నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు గాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డీఈఓలతో కడియం శ్రీహరి సమావేశం కానున్నారు. స్కూళ్లలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం. డ్రగ్స్ వ్యవహారంతో విశ్వనగరం పరువు పోయిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి. ప్రభుత్వం దీనిపై సీరియస్ గా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం డ్రగ్సే కాదు, కల్తీ, సైబర్ నేరాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా పట్టుబడగా ఇప్పుడు నిజామాబాద్ లో సైతం డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యాపారి శరత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. చాక్లెట్ డ్రగ్స్ పేరుతో డ్రగ్స్ ను విక్రయిస్తూ ఉండడంతో అతన్ని అరెస్ట్ చేశారు. చాక్లెట్ డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. మూడో విడత హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. హరితహారం ఏర్పాట్లను అధికారులు, మంత్రులతో సమీక్షించారు సీఎం. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమన్నారు. అందువల్ల మొక్కల రక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. దీనికి గ్రీన్ బ్రిగేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు కేసీఆర్. కరీంనగర్ పట్టణంలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెల 12న ప్రారంభిస్తామన్నారు. మొదటి రోజు 25,000 మొక్కలు, తరువాత రోజుకు 5,000 మొక్కలు చొప్పున నాటాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. గోదాముల నిర్మాణానికి ఆర్థికంగా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ నేతృత్వంలో మార్కెటింగ్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి హరీష్ రావు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఈ నామ్ అమలుపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖలో చేపట్టిన చర్యలను వివరించారు. దేశంలో తొలిసారిగా మార్కెటింగ్ శాఖలో సింగిల్ లైసెన్స్ తెచ్చినట్లుగా హరీష్ రావు తెలిపారు. జీఎస్టీపై సుదీర్ఘంగా చర్చ జరిగిన తరువాతే అమల్లోకి వచ్చిందన్నారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. కొత్త పన్ను విధానంపై ఎవరికీ అపోహలు ఉండక్కర్లేదన్నారు. జీఎస్టీ వల్ల ఇబ్బందులుంటే పరిష్కరించుకోవడానికి ప్రతి నెలా కౌన్సిల్ సమావేశం అవుతుందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు యనమల. తెలంగాణలో మరో 3 నగర అభివృద్ది సంస్థలు ఏర్పాటయ్యాయి. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్లకు నగరాభివృద్ది సంస్థలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. సంగారెడ్డి మున్సిపల్ సమావేశంలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు కుర్చీలతో కొట్టుకున్నారు. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. రంజాన్ ఏర్పాట్లను తామంటే తాము చేశామంటూ ఎంఐఎం కౌన్సిలర్ హరీష్, టీఆర్ఎస్ నేత షమీ సోషల్ మీడియాలో పోటాపోటీగా ఫోటోలు పెట్టారు. షమీ భార్య టీఆర్ఎస్ కౌన్సిలర్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ సమావేశానికి భార్యను దింపేందుకు షమీ వచ్చారు. ఈ సందర్భంగా హరీష్, షమీ మాటకు మాట అనుకున్నారు. దీంతో గొడవ పెద్దదై కొట్టుకునే వరకు వచ్చింది. ఇతర కౌన్సిలర్ల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. విశాఖలో వెలుగు చూసిన భూ స్కాంపై ప్రత్యక్ష ఆందోళనకు సిద్దమవుతోంది సిపిఐ. మధురవాడలోని 331/5 సర్వే నెంబర్ నుంచి భారీ పాదయాత్ర నిర్వహించనుంది. ఈ పాదయాత్రలో సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొంటారు. స్కాంపై సిట్కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చి పడుతున్న వేళ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నేడు మహాపాదయాత్ర నిర్వహిస్తోంది. మరోవైపు ఈ స్కాంపై సిట్ విచారణ జరుగుతోంది. మధురవాడ భూ కుంభకోణాలకు సంబంధించి సిట్కు ఇప్పటి వరకు 700 ఫిర్యాదులు అందాయి.
ఏపీకి 3 రైల్వే సంబంధిత ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఇబ్రహీంపట్నం దగ్గర గుంటపల్లిలో 33 ఎకరాల్లో నేషనల్ రైల్వే సెక్యూరిటీ అకాడమీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బెటాలియన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇక పెనుకొండలో 244 ఎకరాల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించి జాతీయ కమాండో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలపై వారం రోజుల్లోగా నివేదిక అందించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం ప్రగతి భవన్లో భేటీ అయింది. అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలపై భేటీలో చర్చించారు. వేతనాలకు సంబంధించి వారం రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. నివేదిక అందిన వెంటనే అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ పట్టణంతో పాటు 542 గ్రామాలకు తాగునీటిని అందించే ఉదయ సముద్రం చెరువును పరిశీలించిన ఆయన ప్రస్తుత నీటి మట్టం రాబోయే తాగునీటి సమస్యకు అద్దం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నీటి మట్టంపై అధికారులకు ఫోన్లో సమాచారం అందించి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే వారం రోజుల్లో సెక్రటేరియట్ను ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు ఆయన. పేదలకు అందుబాటు ధరల్లో మందులు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాసరావు. ఏలూరులో ప్రధాని భారతీయ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఏపీలో 1000 జన ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మందుకు 50% రాయితీని కల్పిస్తున్నామన్నారు. వైన్ షాప్ తొలగించాలని డిమాండ్ చేసిన మహిళలపై మద్యం షాపుల యజమానులు దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన వైన్ షాపులను తొలగించాలంటూ గుత్తిలో స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. 63వ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అయితే తమకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన మహిళలపై రాళ్లతో దాడికి దిగారు మద్యం వ్యాపారులు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారికి కాలనీవాసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ శాఖలో ఉన్నతాధికారి వేధింపులు భరించలేక కింది స్థాయి ఉద్యోగి దాడికి ప్రయత్నించారు. హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ నరేందర్ దగ్గర మినిస్టర్ స్టాఫ్ గా వెంకటేశ్వర్లు పనిచేస్తున్నాడు. 4 నెలలుగా జీతం ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని అడిగేందుకు కంట్రోల్ రూమ్ కు వెళ్లాడు వెంకటేశ్వర్లు. అధికారి నరేందర్ అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ అతనిపై దాడికి ప్రయత్నించాడు వెంకటేశ్వర్లు. దీంతో అక్కడే ఉన్న సహ ఉద్యోగులు అతన్ని అడ్డుకున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు మళ్లీ గోదావరిలో కళ వచ్చింది. ఎగువన వానలతో ఎర్రనీరు వచ్చి చేరుతోంది. మొన్నటి వరకు కళావిహీనంగా ఉన్న అఖండ గోదావరిలో ఇప్పుడిప్పుడే నీరొచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. రాజమండ్రి వద్ద నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుండి సుమారు 1,00,000 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 11 అడుగులకు చేరుకుంది. దీంతో డెల్టా కాలువలకు నీటిని విడిచిపెడుతున్నారు. రాజమండ్రి వద్ద వరద పరుగులు తీస్తుంటే తమ కష్టాలు తీరిపోయినట్లేనని రైతులు సంబరపడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో రైతులు ముందస్తు ఖరీఫ్ సాగు చేపడుతున్నారు. దీంతో ఈసారి 2 వారాల ముందుగానే నీటిని విడుదల చేశారు అధికారులు. మరోవైపు ఈ ఏడాది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీరు ఆశాజనకంగా కనిపిస్తోంది. దీంతో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ఎర్రనీరు నదిలోకి వచ్చి చేరడంతో చేపల వేట కూడా ఊపందుకుంది.